క్రింది వాటిలో సంభాషణకు సంబంధించిన ప్రక్రియ కలిగిన పాఠ్యాంశం. పొడుపు విడుపు. పరస్పర సహకారం ఇతివృత్తంగా కలిగిన పాఠ్యభాగం మేమే మేకపిల్ల. వటిరావు కథలు రచించిన కవి చింతా దీక్షితులు. గిరిజనుల గురించి, సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత చింతా దీక్షితులు. ఈ క్రింది వాటిలో చింతా దీక్షితులు వారి రచన కానిది. అక్షరయాత్ర, ఏకాదశి, శబరి, లక్కపెడతలి. ఈయన ఈ మూడు కూడా చింతా దీక్షితుల వారి రచనలు. ఈయన యొక్క రచన కానిది అక్షరయాత్ర. నెక్స్ట్, ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అను మాట ఎవరు ఎవరితో అన్నారు? సీతి సూరితో అన్నదనమాట. నెక్స్ట్, కుందేలు ఎక్కడికి బయలుదేరింది? కుందేలు నక్కభావ పెండ్లికి బయలుదేరింది. నెక్స్ట్, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు డాష్ అను వాక్యంలో ద్విత్వాక్షరాలు ఎన్ని? 2. ద్విత్వాక్షరాలు అంటే అదే అక్షరంకి అదే ఒత్తు రావడం అనమాట, ద్విత్వాక్షరం అంటాము. సో ఇక్కడ ద్విత్వాక్షరాలు 2 ఏంటంటే చెట్టు టా కింద టా ఒత్తుంది, కొమ్మలో మా కింద మా ఒత్తుంది. సో ఆ 2 ద్విత్వాక్షరాలే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రాసపదాలు కానివి. ప్రాసపదాలు కానివి ఏంటో చూద్దాము. ఆకలి, రోకలి, గెలుపు, తెలుపు, చిలక, గిలక పైవన్నీ సరైనవే. ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఇక్కడ అవన్నీ ప్రాసపదాలే 3 కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో సంబంధం లేని పదము. సంబంధం లేని పదం అయితే ఏనుగు. ఇక్కడ రామచిలక, నెమలి, పిచ్చుక ఈ 3 కూడా పక్షులు కాబట్టి ఏనుగు అనేది జంతువుల్లోకి వస్తుంది, అందుకే సంబంధం లేని పదం అని అన్నాము. పండ్లలో రాజు అని దేనిని అంటారు? మామిడి. పేర్లు, వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు తెలియజేసే పదాలను ఏమంటారు? నామవాచకం. అష్టదిగ్గజ కవుల్లో గొప్ప కావ్యాలు రాసింది ఎవరంటే వికట కవి తెనాలి రామకృష్ణుడు, రామలింగడు. నెక్స్ట్, ధనం లేని విద్య, ధనం లేని పాండిత్యం, పాండిత్యం లేని ధనం 2 వ్యర్థమే అని అన్నది ఎవరు? రామకృష్ణుడు. కాళికాదేవి 2 చేతుల్లో ఉన్న 2 పాత్రలు ఏమున్నాయి? కాళికాదేవి 2 చేతుల్లో 2 పాత్రలు పాలు, పెరుగు. కాళికాదేవి ఇచ్చిన పెరుగు రామకృష్ణుడు తాగితే ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఓహో అలా. నెక్స్ట్ క్వశ్చన్, ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఎవరితో అన్నారు? అది ఎవరన్నారంటే వంటవాడు మేమే. అంటే వంటవాడు మేమేతో అన్నారనమాట. మేమే అంటే మేకపిల్ల ఆ పాఠంలోని. నెక్స్ట్, మేకకు పుట్టిన 4 పిల్లల్లో 4వ దాని పేరు ఏంటి? 4వ దాని పేరు మేమే. నెక్స్ట్, మేమేకి ఎవరిని చూడాలని బుద్ధి పుట్టింది? మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టిందంట. ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తిన మేమేకి తోవలో ఏవి ఎదురయ్యాయి? వరుస క్రమం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే ఇలాంటివి ఎక్కువగా అడుగుతుంటారు. అయితే ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఈ మేమేకు ఫస్ట్ ఏరు, తర్వాత మంట, తర్వాత చెట్టు, తర్వాత వంటవాడు. నెక్స్ట్, మేమే మేకపిల్ల అను పాఠంలో చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరితో అన్నారు? గాలి మేమేతో అన్నదనమాట. నెక్స్ట్, ఎవరి వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి? ఎవరి వరంతో అంటే వనదేవత వరంతో కూరగాయలకు రెక్కలొచ్చాయి. విజయ్ తెలివైన బాలుడు, అతడు 3వ తరగతి చదువుతున్నాడు. అతను అనే పదం ఏంటి? అతను అనే పదము సర్వనామం. నెక్స్ట్, ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పూలు అను గేయ రచయిత ఎవరు? గేయ రచయిత కందుకూరి రామభద్రరావు. కోర్స్ చెప్పాను కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒకసారి 3rd క్లాసు కవులకు సంబంధించిన మొత్తం ఒకసారి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో కందుకూరి రామభద్రరావు గారి రచన కానిదేంటి? ఇక్కడ ఆయన యొక్క రచన కానిది ఏంటంటే టామ్ సాయర్. మిగిలిన 3 అంటే తరంగిణి, లేమొగ్గ, గేయమంజరి ఈ 3 కందుకూరి భద్రరావు గారి రచనలు అనమాట. నెక్స్ట్, మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు ఎన్ని సింహాలను చంపి తిన్నానని సింహంతో అన్నది? 99 సింహాలను తిన్నానని సింహంతో అన్నది. మేకపోతు గంభీరంగా ఇప్పటి వరకు 99 సింహాలను చంపి తిన్నానని సింహంతోనే అన్నదనమాట. నెక్స్ట్, 100 సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పట్టాను అని ఎవరితో అన్నారు? మేకపోతు.
ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్, అందమైన చందమామ అందరాని చందమామ అను గేయ రచయిత ఎవరు? నండూరి రామ్మోహన్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, చందమామ కథ రచయిత ఎవరు? చందమామ కథ రచయిత ఆర్ శకుంతల. నెక్స్ట్, ఏ రెక్కలు నాకుంటేనా, నీ ఒడికే తిరిగి రానా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి. ఈ 4 లైన్స్ కూడా వరుస క్రమం రాయమంటున్నారు. అయితే ఇక్కడ 4 కూడా ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఏసీడిబి అంటే రెక్కలు నాకుంటేనా, ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి, నీ ఒడికే తిరిగి రానా. ఇది వరుస క్రమం.